కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ఫుల్ నడక. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ఫుల్ దిగుతా. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో. వచ్చేస్తున్నారు ముగ్గురు కమెడియన్స్ ఫర్ టుడే. లెట్స్ వెల్కమ్ ఫిడెల్, ఫనీ, ముక్కు, అవినాష్ అండ్ విక్టరీ వెంకీ. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో. టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో. బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో. ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో. నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే. ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే. నువ్వేమో ఏసీలో ఉడకెత్తి వచ్చుంటే నేనేమో మూర్ఖాలా తెలిగేసి ఉండాలా. ప్రేమ అనే ఒక్క పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాంగుచ్చి. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. హాస్టల్ ఉన్న అమ్మాయికి ఇంట్లో ఉన్న అమ్మాయికి తేడా ఏంటి? హాస్టల్లో ఉన్న అమ్మాయి అయితే నైట్ అవుట్స్ చేయొచ్చు, పబ్స్ కి వెళ్ళొచ్చు. రాత్రి 10 తర్వాత 10:30 తర్వాత రావద్దు అని అంటారు. లేకపోతే ఆ టైం లిమిట్స్. గోడ దుంకి వెళ్తాం. ఆడదానివమ్మా నువ్వు ఆడదానివమ్మా. నెక్స్ట్ ఇంకెవరు చెప్పబోతున్నారు? ఇంట్లో అయితే బాయ్ ఫ్రెండ్ రావడం కష్టం. నీ డ్రెస్ కి నువ్వు మాట్లాడిన మాటకి ఏమైనా సంబంధం ఉందావా? ఆ హాస్టల్ మీ తాత కట్టాడమ్మా. రవణ షీఈస్ మ్యారీడ్. ఓకే నెక్స్ట్. ఇంట్లో థమ్స్ అప్ తాగాలంటే అమ్మని తాగాలి. అదే హాస్టల్లో ఉంటే మందు ఎవరిని అడిగి తాగవసరం లేదు కదా. ఇట్లా థమ్స్ అప్ హాస్టల్ మందా? నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. ఇంట్లో ఉంటే డేట్ కి వెళ్ళడానికి వీలుండదు కదా. డేట్ కి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి కదా. అంటే ఇంట్లో మీరు చెప్పేసారా? ఇంట్లో చెప్పకుండా హాస్టల్ ఉన్నప్పుడు బయటకు వెళ్ళొచ్చు. అదే ఇంట్లో అంటే చెప్పాలి కదా. అమ్మ నువ్వు నిజంగా చెప్పు, డేట్కి వెళ్తే ఇంట్లో అమ్మ నాకు చెప్పెళ్తావా? చెప్పాను. ఆ పెద్దమ్మకి చెప్పు. అబద్ధాలు ఆడం మేము. వాళ్ళ ఆయనకు చెప్పెళ్తుందంట. ఇంట్లో ఉంటే మ్యాట్నిక్ కూడా కష్టమే, కానీ హాస్టల్లో ఉంటే సెకండ్ షోకైనా వెళ్ళొచ్చు. అప్పుడు మీ అమ్మ నాన్న ఫోన్ చేస్తే నువ్వు థియేటర్ లో కంబైన్ స్టడీ చేసుకుంటున్నాం. నెక్స్ట్. హాయ్ రవి, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాకు నీ హైట్ నచ్చలే ప్రభావతి. రవి నిన్ను తలెత్తుకునేలా చేసా. ఓకే నీ ఆన్సర్. ఇంట్లో ఉంటే అందరినీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అదే హాస్టల్ అంటే వాచ్మెన్ ని కాకబట్టేసే చాలు. ఎట్లా పడతారు వాచ్మెన్ ని కాక? 10వ పాతిక ఇచ్చేస్తే చాలు. ఓకే ఫెంటాస్టిక్ టాపిక్. అమ్మాయిలకి కోపం వస్తే ఏం చేస్తారు? అసలు అమ్మాయిలకి కోపం ఎందుకు వస్తుంది? అవును, నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ రోజు వచ్చిన తర్వాత ఎపిసోడ్ లో నీతో డాన్స్ చేసిన తర్వాత ఇంతసేపు అయిపోయింది షో స్టార్ట్ అయ్యి. నన్ను ఒక్కసారన్నా పొగిడెవరా ఇప్పటి వరకు? కళ్ళు కిందకి చూడకుండా పైకి చూసే చెప్పు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను. కళ్ళు చూడకు. అమ్మాయిలకి ఎలాంటి సందర్భాల్లో కోపం వస్తుంది? బాయ్ ఫ్రెండ్ మనని బ్లాక్ లిస్ట్ లో పెట్టినప్పుడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టే పనులు ఏం చేసావు నువ్వు? ఏం చేసింది? ఇంకా ఇంకా చెప్తావా? పెద్ద కథలే నడిపించింది. ఇంకా నెక్స్ట్. గిఫ్ట్స్ ఇవ్వనప్పుడు. గిఫ్ట్స్ ఇవ్వనప్పుడు ఎంత కావాలమ్మా మీకు? బేసిక్ గా నాన్న పిల్లలకి అంటే అమ్మాయిలకి కోపం ఎందుకు వస్తుంది? మమ్మీ చాక్లెట్ ఇచ్చినప్పుడు. ఇంకా ఎనీ ఇంట్రెస్టింగ్? అసలైన లవర్ ని వదిలేసి పక్కన అమ్మాయిని గోకటం. అసలైన లవరేనా నాకున్న లవర్ అని తెలుసుకొనికే ప్రతి ఒక్కరిని గోక్కుతాడు.
ఇంకా ఇది ఇంట్రెస్టింగ్. బర్త్డే కి నైట్ ఫస్ట్ విష్ చెప్పినప్పుడు 12 o'clock కి కోపం వస్తుంది కదా. ఊర్లో ఉన్న వాళ్ళందరు బర్త్డేలు గుర్తుంటాయి కానీ పెళ్ళం బర్త్డే గర్ల్ ఫ్రెండ్ బర్త్డే గుర్తుండదు. మీ పెళ్ళం బర్త్డే ఎప్పుడు ఫనీ? మీ ఆయన బర్త్డే ఎప్పుడు? ఏంటి బే నువ్వు ఆడదానా అని పోరా పోబే. అరే నువ్వు కొట్టలేవురా, నువ్వు కొట్టలేవు. లాంటి లెక్కలేని అట్టనోడు మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. చాలా మంది చావు కబుర్ని చాలా చల్లగా చెప్పాలంటారు. సో ఎలా చెప్తారు అనేది మీకు చూపిస్తాను. కొంతమంది ఉంటారు అసలైన టాపిక్ ని వదిలి వాడు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంటాడు. ఎలా అంటే అక్కడ చనిపోయాడు. అరే చెప్పావా? చెప్తున్నా. రవి చెప్పరా. ఎక్కడున్నావు? నేను షూటింగ్ లో ఉన్నారా? చెప్పు ఏంది? బట్టలు వేసుకున్నావా? ప్యాంట్ వేసుకున్నావా? బట్టలతో ప్యాంట్ వేసుకున్నా, బట్టలు వేసుకున్నా, లోపల అది కూడా వేసుకున్నా, పైన బెల్ట్ కూడా పెట్టుకున్నా. ఇప్పుడు ఏంది? వెంకీ చెప్పు వెంకీ. తిన్నావా? తిన్నాను రారే. ఏం కావాలరా? కూర వేసుకున్నావా? సరే అర్థమైంది. సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. కాదు కాదు, ఆ, కూరలో ఉప్పు వేసుకున్నావా? నేను పనిలో ఉన్నారా? మ్యాటర్ ఏంటో చెప్పి ఫోన్ పెట్టేస్తే నా పని నేను చేసుకుంటా. బాబా చచ్చిపోయిందిరా. దీనికి ఇంత టెన్షన్ పడతా. ఇంటికి వచ్చి మాట్లాడతా. బాయ్. ఇంకొంతమంది ఉంటారు. హలో ఎదురు. హలో నేను చెప్పా సుజాత దగ్గరికి వెళ్ళొద్దని. అట్లనే అవుతుంది. ఇప్పుడు సావురా సావు. రవి ఏమైందిరా? ప్రెగ్నెంట్ ఎప్పుడు అయిందిరా? అరే టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. అప్పుడు నేను రావాల్సి వస్తుంది. ఏమైందిరా? ఏడుస్తున్నా ఎందుకు? అది కాదురా, మన ముసలి చచ్చిపోయింది. ఏమన్నావు? ముసలి చచ్చిపోయింది. ఏమన్నావు? ముసలి చచ్చిపోయింది. మళ్ళీ అను. ముసలి చచ్చిపోయింది. ఇంకొంతమంది ఉంటారు ఫోను ఎత్తగానే హలో పని. ఏమైందిరా? అరే ఏడవకుండా చెప్పరా. నువ్వు ఎప్పుడన్నా పైసలు అడిగితే నేను ఇయ్యలేదారా? ఎప్పుడు ఇచ్చినావురా? అరే నువ్వు స్టప్పు లేకపోతే నా ఏళ్ళు నాకేటోడి గుర్తుందా? అరే ఏమైంది చెప్పరా, నాకు టెన్షన్ అవుతుందిరా. మన ముసల్ది లేదురా, ఇప్పుడు లేదురా పని. ఏ వస్తుంది ఆగు, రేపు వస్తుంది. అది కాదురా, పైకి పోయింది. పైకి. అరే పై ఫ్లోర్ నుంచి కింద దిగుతా సాయంత్రం. దిగరాని ఫ్లోర్లకి వెళ్ళిపోయిందిరా పని. ఏమైంది కరెక్ట్ చెప్పు. ముసలి చచ్చిపోయిందిరా. అది నాకు నిన్నే తెలుసురా. ఇంకొంతమంది టెన్షన్ పార్టీస్ ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్ కాల్ చేస్తారు. అవినాష్ హలో, ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాను వెంకీ. పక్కకు రా. ఇంకొంచెం అవినాష్, ఇంకొంచెం. ఇప్పుడు టెంట్ మాట్లాడితే ఎంత అవుతుందిరా? 500 అవుతుంది. మరి ఐస్ బాక్స్ కు? ఐస్ బాక్స్ ఎంత? ఒక 500 అవుతుంది. మళ్ళీ అగరత్తులకి ఎంత అవుతుందిరా? అగరత్తులకు ఒక 50 రూపాయలు అవుతాయి. నువ్వు రోజు కొడుతావు డప్పు, దానికి ఎంత అవుతుందిరా? దానికి ఒక 30 రూపాయలు అవుతుంది. దూది ముక్కులు పెడతారు, పావు కిలోకి ఎంత అవుతుంది? పావు కిలో సరిపోదు, 2 కిలోలు కావాలి. 2 కిలోలు నీ ముక్కులకు కాదురా. అరే ఇప్పుడు నాకు 5,000 ఉన్నాయా? 5,000 ఉన్నారా? అరే ఒక కాటన్ బీరు రాసుకో. కాటన్ బీరు, ఒక 2 చికెన్ బిర్యానీలు, 3 నూడిల్స్, ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుని అర్జెంట్ గా మా ఇంటికి. కాదు, 3 నూడిల్స్ అంటే 3 నూడిల్స్ తీసుకోవాలా, 3 ప్లేట్ తీసుకోవాలా? ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అని తీసుకుని మా ఇంటికి వచ్చి. ఎందుకురా? ముసలి చచ్చిపోయిందిరా. తెలుగుదా నీకేమన్నా? ముసలి చచ్చిపోతే కాటన్ బీర్లు, స్టఫ్ నూడిల్స్ అంటావా? 2 కాటన్ తీసుకొస్తా.
మచ్చి ఎక్కడో సూపర్ మచ్చి. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? క్రికెట్ కామెంటేటర్ ఉన్నాడు, వెనకాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. బాల్ వేయంగానే బ్యాట్ తో కొట్టిన క్రికెట్ కామెంటేటర్ బాక్స్ బద్దలైంది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కామెంటరీ ఇవ్వాలి. ఫస్ట్ బాల్ అక్కడ తీసుకుంటాడు, వాడు బాల్ వేసాడు, ఇటు కొట్టాడు. వావ్, బాల్ పైకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది. ఇక్కడ ముగ్గురు ఏదో దాన్ని బట్టి పరిగెత్తుతున్నారు. ఒక్క బాలే ఉందో నాకు తెలీదు. ఒక్క బాల్ నలుగురు ఎలా పంచుకుంటారు? బాల్ దగ్గరకు బాల్ బాగా ఫాస్ట్ గా కొట్టడని అర్థమవుతుంది. నిజంగా బ్యాట్స్మెన్ అదిరిపోయే హ్యాండ్ పవర్. సార్ ఐస్ పెట్టుకోవాలి సార్. ఎక్కడ పెట్టుకోమంటావు? బ్యాట్ బానే ఉంది, దానికి దెబ్బ తగలేదు. ఆ బ్యాట్ తో మళ్ళీ కొట్టారు, దగ్గరకు వచ్చేసింది బాల్. వావ్, ఇప్పుడు మళ్ళీ రెండోసారా సార్? దెబ్బ మీద దెబ్బ. ఒక బాక్స్ 2 సార్లు ఎట్లా పగులుతుంది సార్? ఇంత బాధలో కూడా మీరు కామెంట్ చేస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు 4 పోతుంది. బాల్ ఎంత వేగంగా వెళ్తుందంటే నా బాడీలో నరాలు ఎంత జివ్వుగా లాగుతున్నాయి, అంత వేగంగా వెళ్ళింది. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ముక్కు అవినాష్. అమ్మాయిలు చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు. కానీ ఆ ఓవర్ యాక్షన్ లోనే ఒక ముద్దు, ఒక ముచ్చట, ఆ అల్లరి, అయ్యో ఈ రోజు అమ్మాయిల బిహేవియర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గర్ల్స్ ఎలా ఉంటారు. ఫస్ట్ అమ్మాయిలు పబ్లిక్ ప్లేస్ లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డీజే పెడతారు. అక్కడ డాన్స్ చేయమన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు? ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చేసి చేస్తూ ఆ ఫ్రెండ్ అమ్మాయిని చూశాడు. ఏ స్వప్న, ఒక స్టెప్ తిను స్వప్న. నో సారీ ఐ కాంట్ డాన్స్ నాకు రాదు. ఏ స్వప్న ప్లీజ్, ఏ హౌ టు కమ్ నా. అయ్యో అవినాష్ నాకు రాదు, అవినాష్ ప్లీజ్ ఐ కాంట్ అనగా ప్లీజ్ నాకు ఒక్క స్టెప్ అనగానే తను వస్తుంది, వచ్చేసి ఓకే. ఏ పాట మీద చేస్తున్నారు? అమ్మాయి వచ్చింది, ఓకే నీకోసం. అయ్యో, అంత బాగా చేసావే. బయట పబ్లిక్ ప్లేస్ ఇలా చేస్తారు. ఎవరు లేనప్పుడు వాళ్ళు పర్సనల్ గా ఒంటరి ఉన్నప్పుడు డాన్స్ చేస్తారు. అక్కడ అడిగాడు ఒకడు, ఇక్కడ ఈ అమ్మాయి స్వప్న శ్రీముఖి డాన్స్ ఇద్దామని. జస్ట్ ఎగురుతా బెడ్రూమ్ తలుపు అక్కడ కిటికీ ఓపెన్ అయింది. కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఇంకా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లైక్ గోవా, అండమాన్, ఊటీ ఒక ప్లేస్కి వెళ్ళారు. ప్లేస్కి వెళ్ళిన తర్వాత బంచ్ గ్రూప్ వెళ్ళారు. ఒక అమ్మాయి, అందులో ఒక అమ్మాయి చూడే కొబ్బరి చెట్టే, చూడు కొబ్బరి చెట్టుకు 4 కొబ్బరికాయ. చూడే బ్లాక్ రోడ్. ఇంకొంతమంది అమ్మాయి ఉంటారు బయట పబ్లిక్ ప్లేస్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తింటుంటారు. ఎలా తింటుంటారు చూడండి. స్పూన్ కదా, స్పూన్ తో నూడిల్స్ తింటున్నారు, చికెన్ నూడిల్స్. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. బాయ్ ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతారు డీసెంట్ గా, అమ్మ నాన్నతో ఎలా మాట్లాడతారు బాయ్ ఫ్రెండ్ తో. హలో రవి కాంత్ రవి, కడుపుని వస్తుందిరా రవి. ఓ మై గాడ్ 2 ప్లేట్స్ నూడిల్స్ తిన్నారా? రవి కడుపుని వస్తుంది, హౌ టు కమ్ నా. నేను వచ్చి ఏం చేయను బంగారం, నేను వచ్చి ఏం చేయను. నువ్వు ఏదైనా చేయరా. ఇదే అమ్మాయి అమ్మ నాన్నకు ఫోన్ చేసింది. అమ్మా ఏంటి బిడ్డ? కడుపు నొత్తంది. కడుపు నొత్తందా? అల్మార్లా జులాబ్ టాబ్లెట్ ఉంది, తీసుకొని వేసుకో.
అది మా దోస్తులే 2 ప్లేట్లు నూడిల్స్ తినిపించింది, దొరికా అని చెప్పి గప్ప తిన్నాను. డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పాను కదా నీకు. నాయి కాదు దానికే నీ అవ్వ. మరి మా ముక్క అవినాష్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? షాపింగ్ మాల్స్ లో ఉన్న ట్రయల్ రూమ్స్ లో మిర్రర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఉంటుంది. మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఇక్కడ ఈవినింగ్ ఒకసారి చూస్తాం బీభత్సవాన్ని. కానీ పాపం 12 గంటలు 18 గంటలు 20 గంటలు ట్రయల్ రూమ్స్ లో అద్దాలు మొత్తం రోజు ఒక బీభత్సం చూడాలి. ఫస్ట్ ఫ్రెష్ మార్నింగ్ షాప్ ఓపెన్ చేశారు, మిర్రర్ ట్రయల్ రూమ్ మిర్రర్ ఉంటుంది. ఏసీ కదా. అదే అమ్మాయి అయితే అప్పుడే వాడు వచ్చాడు డోర్ ఓపెన్ చేసి, దరిద్రులు స్టార్ట్ అయ్యేది. ఇక రా అది కింది మీద దిగుస్తాడు. ఓకే పర్లేదు, వచ్చాడు టీషర్ట్ ఇప్పేసాడు. దరిద్రుడు స్నానం చేయలే, గబ్బు వస్తుంది. ఎందుకు స్నానం చేయక నువ్వు నీ అయ్యా? నాకు తెలుసు ఫనీ వచ్చాడు. ఏం చేస్తారు ఇప్పుడు? టీషర్ట్ తీసుకో, పాయింట్ వద్దు. పాయింట్ వద్దు, ఇప్పినా నీ దండం పెడతా రే. నేను ఎన్నెన్నో బీభత్సాలు చూశాను, కానీ ఇలాంటి బీభత్సాలు నా లైఫ్ లో ఫస్ట్ టైం రా. బేసిక్ గా ఇంటికి చుట్టాలు రావడం కామన్ అండ్ ఇంటికి చుట్టాలు వస్తేనే టార్చర్. కానీ పండగకు వస్తారండి, అప్పుడు ఉంటుంది డబుల్ టార్చర్. ఆ టార్చర్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఫిడేల్ ఫనీ. సూపర్ బెదరు, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, వాడు ఎట్లుంటాడు అంటే వాడే నేనే తురుము నేనే తోపంటాడు. ఎవరైనా సరే ఎదగలే అంటాడు. మీరేం చదువుతున్నారు? ఎంబీఏనా? మా ఇంటి దగ్గర ఇంత చిన్న పిల్లగాడు ఉన్నాడు, వాడైతే ఎల్కేజీ చదువుతాడు. సరే మీరు ఎవరు ఫ్యాన్స్? అయిపోయింది, ఎదగలే. ఇంత పెద్ద హీరో ఉన్నాడు. ఇప్పుడు ఆటోకి ఫ్లైట్ కి తేడా అయింది. ఆటో అంటే రాంప్రసాద్ ఎక్కి దిగేది, ఫ్లైట్ అంటే రాంప్రసాద్ ఎప్పుడు చూడండి. ఇంకెవరన్నా? ఆటో కిందికి వెళ్ళిపోతుంది, ఫ్లైట్ మీదికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆటో ఎల్లో కలర్ లో ఉంటది, ఫ్లైట్ వైట్ కలర్ లో ఉంటది. మరి ఆటోకి 3 గిరకలే ఉంటాయి, ఆటోకి గదే స్టీరింగ్ ఉంటది, ఆటోకి ముందు అద్దం ఉంటది, ఒక తోకలు తప్ప. అవునా కదా? కానీ అది పైకి పోద్ది, ఇది కింద పోద్ది. ఎందుకు? పైన రోడ్డు ఉండదు. ఇంకా ఆటోకి మీటర్ ఉంటది, ఫ్లైట్ కి మీటర్ ఉండదు. ఇదిగో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఎదగలే. అర్థమైందా? సమాధానం కరెక్ట్ చెప్పలే. ఎదగాలి. ఇంకా ఒకళ్ళ ఇంటికి చుట్టాలు ఉంటే వాళ్ళు అసలు ఎందుకు అది చెప్పు. ఎందుకంటే నేను కూడా ఎదగలే. చుట్టాలు వస్తారు కదా, చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మొత్తం చులకన అన్నట్టు. ఎట్లుంటదంటే ఏమైనా పెట్టకపోయినా ఏంది ఇదేనా, ఎదగలే. వాడు వచ్చిన దగ్గర నుంచి వస్తాడు. ఏంది సింగిల్ బెడ్రూమా? మొగుడు పిల్లల పంట కూడా కాళ్ళు బయటికి పోతాయి. ఏమండి కొన్ని మంచినీళ్ళు తీసుకుంటారా? ఎదగరా? ఇంకా మంచినీళ్ళ దగ్గర ఉన్నారా? మంచినీళ్ళే. మా ఊర్లో అయితే క్యాబేజీ జ్యూస్ కాదండి. సరే కాఫీ తీసుకోండి. ఎదగరా? అయ్యే కప్పులా లోటారా? ఎదిగింది ఈ అమ్మాయి, ఒక్కది ఎదిగింది. సరే ఏమన్నా ఫ్యాన్ ఏమంటారా? ఏంది 3 రెక్కలే ఉంటాయా ఫ్యాన్ కి? మీ ఊర్లో 3 రెక్కలే ఉంటాయా అంటానా? మా ఊర్లో అయితే రెక్కలే ఉండవు. పొద్దున్నే అలా ఆయన బ్రష్ చేస్తాను ఇట్లా. ఏంది బ్రష్ ఇట్లా చేస్తారా? ఎదగడా మీ ఆయన? ఎదగడా? మేమైతే బ్రష్ ఇట్లా ఉంటే దాని దగ్గర పోయి బాత్రూంలో పోయింది. పోయి ఏంది ఎదగరా? అదేం సార్, లోపల పోయిన తర్వాత బాత్రూంలో ఎదుగుడు ఏముంటది? బాత్రూంలో ఏమైనా ఎదుగుడు ఉంటుందా? వీడు చూసిండు. ఏంది ఇంకా ఇక్కడే ఉన్నారా? ఎదగరా?
మా ఊర్లో అయితే ఇక్కడ దాకా ఎదిగినాం. అన్నయ్య గారు టిఫిన్ తింటారా? ఇక టిఫిన్ ఇట్లా నైస్గా తింటాను. ఏది భార్య భర్తలు ఎదగరా ఇట్లే నైస్గా తింటారా? ఇదిగో ఇడ్లీ. ఫోన్ ఇట్లా మాట్లాడతాను. ఫోన్ ఇక్కడే పెట్టి మాట్లాడతావా? ఇక్కడే పెట్టి మాట్లాడతావా? ఎదగవా నువ్వు? ఎదగవా? నేనైతేనా ఈ చేత్తో మాట్లాడతా. ఏదిరా మీ ఊర్లో కొడితే అక్కడనే చేయి పెడతారా? ఎదగండి రా, ఈడ కొడితే ఈడ పెట్టాలి చెయ్యి. ఎదగండ్రా ఎదగండ్రా. అసలు ఈటీవీ ప్లస్ లో టాప్ ప్రోగ్రామ్ ఇది, అవునా కదా? అయితే అసలు వరల్డ్ వైజ్ గా టాప్ అయ్యేది. కాకపోతే వీళ్ళిద్దరున్నారు, అందుకే ఎదగలే. మరి ఎదగలేని ఫనీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారు? టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ గుట్కా తింటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? మామగాడు వచ్చి పలకరిస్తాడు. ఎట్లా పలకరిస్తాడు? ఏమండి ఈ రోజు చాలా రోజుల తర్వాత మా డాడీ వస్తున్నాడు ఇంటికి. మీ అయ్యి ఎప్పుడు మన ఇంట్లోనే పడి తింటుంటాడు, ఏడుస్తాడు. నమస్కారం. ముద్దు పెట్టుకోవాల్సింది నేనే, దూరం ఉండు. అల్లుడు ఎంత ముగ్గు వస్తుంది అల్లుడు. అల్లుడు డాడీ నిజంగా నా అల్లుడిని చూస్తుంటే నాకు అల్లుడు ఏం కావాలి పండగ చెప్పు. మామయ్య మీరు ఇంటి నుంచి పోవడం కావాలి. ఫస్ట్ అది ఊసేయండి, తర్వాత మాట్లాడదాం. ఊసేయండి. ఇదేంటి డాడీ నువ్వు వెళ్ళి మమ్మీని పంపించవా ప్లీజ్? అత్తయ్య రమ్మని. ఏమండి మీ అయ్యతో ఏం ప్రాబ్లమే నాకు ఇది. మా డాడీ ఇలా కాదు, మా మమ్మీ మంచిది. కానీ ఆవిడ కూడా అలవాటు ఉంది కదా. సరే మా డాడీ తరపు నుంచి నేను మీకు సారీ చెప్తున్నాను కదా. అల్లుడు నమస్కారం అత్తయ్య. అత్తమ్మ మీరు కూడానా? జస్ట్ రోజుకి 10 పాన్లు వేసుకుంటా అంతే. నా అల్లుడికి నేను ఏం చేసి ఎన్ని ఆళ్ళు అయిపోయినా అల్లుడికి చేసి పెట్ట ఇడ్లీ తింటావా? కాదు మమ్మీ, అది క్యారెట్ హల్వా. మీ అమ్మ ఇట్లా తయారైంది. మా డాడీ అంటించినట్టున్నాడు, నాకు తెలియదు. నీకోసం క్యారెట్ హల్వా, మీ ఇద్దరు క్యారెట్ హల్వా చేస్తా. కిచెన్ అక్కడ. ఇదిగో అమ్మ క్యారెట్ హల్వా. ఇదిగో హల్వా తినమ్మా. ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయిన తర్వాత. అసలు ప్రాబ్లం విను అత్తమ్మ, మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం విడాకుల వరకు వచ్చింది. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. ఓకే మరి పంచ్ పటాకాలో ది బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరా కాదు, చేసి నానాదర్ దెన్ లావణ్య. కళ్యాణి అందం హాట్ బిర్యానీ లాగించే తరించే రాజవాణి. హాస్టల్ ఉన్న అమ్మాయికి ఇంట్లో ఉన్న అమ్మాయికి తేడా ఏంటి? ఇంట్లో థమ్స్అప్ తాగాలంటే అమ్మని తాగాలి, అదే హాస్టల్లో ఉంటే మందు ఎవరిని అడిగి తాగవసరం లేదు కదా. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ది